రాజకీయ నాయకులు అండ చూసుకొని కన్న తల్లికి తోడబుట్టిన సోదరికి నరకం చూపిస్తున్నాడో కొడుకు. ఆస్తి కోసం ఆడవాళ్ళని కూడా చూడకుండా మృగంలా ప్రవర్తించాడు. కన్న తల్లిని అనరాని మాటలంటూ ఏం చేసుకుంటారో చేసుకోండి అని నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడు. ఏపీలోని చిలకలూరిపేటకు చెందిన చండూరు ఉదయ్ ఆస్తి కోసం తన తల్లిని చెల్లిని రాజు రంపాన పెట్టాడు. ఇంట్లో ఉండటానికి కుదరదంటూ బయటకు గెట్టేశాడు. దీంతో ఏం చేయాలో తెలియక మీడియాను ఆశ్రయించారు బాధితులు. ఆస్తి నాకు ఇవ్వలేదండి. మా అమ్మ ఆస్తి మా అమ్మ ఇవ్వకపోతే మొన్న తెచ్చుకుంది. ఆస్తి తెచ్చుకుందని చెప్పి దాని మీద పగబట్టి పని మనిషి ముసిగోలికి తిట్టిచ్చి ఆమె ముసలి ఆమెకు సెక్షన్ తెలియదు కదండి, ఆమె తిట్టింది, వీళ్ళు తిట్టుకున్నారు. ఇంకా అది వీడియో తీపిచ్చి ఎస్సీ కేసు పెట్టించారండి. నేను మా భర్త లేము అక్కడ, కానీ మా ఇద్దరు పేర్లు కూడా ఇన్వాల్వ్ చేశారు ఎస్సీ కేసులో. మా భర్త, నేను, మా అమ్మ, నాన్న, పిల్లలు ఇద్దరం ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటామండి. 6 కలిసి ఉంటాము. చిలుకలూరుపేటలో పండ్రిపురం 9th లైన్ సాయి టవర్స్ లో ఉంటామండి. పుల్లారావు గారు అండ చూసుకునే అండి ఇదంతా చేస్తుంది. మాది ప్రభుత్వం. ఏమి తిరగడండి. మొన్న ఈ మధ్య 2-3 నెలలకు ఈ పార్టీ వచ్చిన కానిండే అండి. ఇదివరకు భాష్యం ప్రవీణ్ గారితో తిరిగేవాళ్ళు, పావులు తో అట్లా. వాళ్ళకి పెద్ద పెద్దోళ్ళు తెలుసండి. మేము ఇంట్లో నుండి బయటికి రాని వాళ్ళం, ఆడవాళ్ళం, మాకెవ్వరు తెలియదు పెద్ద పెద్దోళ్ళు. మాకైతే ప్రాణహాని ఉంది. మా బ్రతుకు మమ్మల్ని బ్రతకనిస్తే చాలండి, మాకేమి వద్దు, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి చాలు, మా పిల్లలతో హాయిగా ఉంటాను నేను. మమ్మల్ని పోలీస్ స్టేషన్ హెరాస్మెంట్ ఉందండి, పోలీసులు పద్దాకలు పిలుస్తున్నారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో తన కొడుకు ఉదయ్ తనని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయారు తల్లి అరుణకుమారి. కొడుకు వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు సైతం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తన భర్తను సైతం తన నుండి దూరం చేశారని, తనని తన కూతుర్ని రోడ్డు మీద పాడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు తమకు న్యాయం చేయాలంటున్న అరుణకుమారితో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ఆస్తి కోసం కొడుకు వేధిస్తున్నాడంటూ అరుణకుమారి అన్నటువంటి మహిళ ప్రస్తుతం మీడియాను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పోలీసుల్ని అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించినా కూడా తమకు ఎలాంటి న్యాయం జరగట్లేదని, తమని పోలీసులే వేధిస్తున్నారంటున్నారు. ఆమెతో మాట్లాడదాం. అంటే ఏం జరిగింది అసలు? మా కొడుకేనండి. నా పేరు అరుణకుమారి. నా కొడుకు పేరు ఉదయ్ కిరణ్. నా కొడుకేనండి. నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఆస్తి కోసం. నా కూతురు నా దగ్గర ఉండట్లేదు. నా మనవడు మనవరాళ్ళని పెంచనీయట్లేదు. వాడి కొడుకు కూతురు ఎవరంట నాకు. వాళ్ళ భార్య నన్ను చూడదంట. ఆ పిల్ల చూసినా కూడా ఊరుకోని అంటున్నాడు. మమ్మల్ని మాత్రం ఆ ఇంట్లో ఉండలేదండి. మా పెద్ద కొడుకు ఇల్లు కొనిపెట్టి ఆ ఇంట్లో ఉంచితే మమ్మల్ని ఖాళీ చేపించాడు. మీరు ఇక్కడ ఎట్టుంటారో చూస్తానని చెప్పి ఖాళీ చేపించాడు. పోలీసులకు చెబితే పోలీసు స్టేషన్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా నేను అడిగితే ఏందిరా ఇప్పుడు కొట్టరా అని అడిగాను. ఇప్పుడేమో ఇంకా ముందల ఉంది నీకు అని అన్నాడు. సరేరా స్టేషన్లో కూర్చుంటే అవసరం అయితే ఎందుకన్నా నువ్వేం చేయలేవు కదా. మీరు ఏమని ఫిర్యాదు చేశారు? పోలీసులు ఏమన్నారు అసలు? పోలీసులకు మేము ఇట్లా కొట్టాడండి మమ్మల్ని అని చెప్పి వీడియో చూపించామండి. చూపించినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని. మాకు న్యాయం అనేది జరగలేదండి మాకు అక్కడ. ఈవిడు పుల్లారావు గారితో చెప్పి పుల్లారావు గారి దగ్గర నుంచి వెంగళరాయుడు అనే అతనితోటి ఇదంతా తీసేపించాడండి. మొత్తం తీసేపించి వాడికల్లే సపోర్ట్ చేసి పుల్లారావు గారు ఉన్నాడు నాకు, మీరేం చేయలేరు అననే మాట మాట్లాడుతున్నాడండి వాడు పద్దాకులు. మమ్మల్ని పుల్లారావు గారు కూడా పట్టించుకోలేదండి. మేము మెసేజ్ పంపించాము, వీడియో పంపించాము, మమ్మల్ని పట్టించుకోవట్లే ఆయన. అసలు మా వారు ఉండేది పుల్లారావు గారి దగ్గర అండి. ఫస్ట్ ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది పుల్లారావు గారికి మా ఆయన ఎంత అంటే అంతండి. ఆయన అట్టుండేవాడు. హస్బెండ్ పేరు ఏంటండి? బ్రహ్మయ్య అండి. తిమ్మాపురం బ్రహ్మయ్య అంటే అందరికి తెలుసు, బ్రహ్మయ్య. కానీ ఆయన ఈ ప్రభుత్వం వచ్చినాక వీడు కొంచెం డెవలప్ అవుతాడులే అని చెప్పి ఆయన దగ్గర పెట్టాడు. అది చూసుకొని వీడు వాళ్ళ అక్కాయిని ఇంట్లో ఉండకుండా వాళ్ళ అక్కాయి మీద నా మీద వాళ్ళ నాన్నకు చెప్పి ఆయనకు మనసు తిరగ తీపిచ్చి ఆయన్ని ఎక్కడో విశాఖపట్నం పంపించానంటాడు. అటంటాడు ఇటంటాడు. మీ ఆయన కాదు మా నాన్న అంటాడండి. అదేం మాట అండి అసలు. హస్బెండ్ మీకు దూరం 25 రోజులు అయిందండి ఆయన వెళ్ళి. ఎక్కడ ఉండాడో చెప్పడు. ఫోన్ చేసి కలిసే ఉండేవాళ్ళు. అంత ముందు కలిసే ఉండేవాడు అండి. నేను కింద కూరగాయలు తీసుకోవడానికి వెళ్తే దానికోసమని గొడవ పెట్టుకుని నా మీద వెళ్ళిపోయాడు. ఏందో సెట్ చేస్తున్నాడు ఏందని అర్థమైతే తీరా చూస్తే ఇది వీడి పని ఇదంతా. ఇట్టు చేసి మమ్మల్ని ఇద్దరు కూడా భార్యాభర్తలను విడదీశాడండి తల్లిదండ్రుల్ని. ఆ అమ్మాయిని నా దగ్గర లేకుండా చేయాలంట, ఆ పిల్లల్ని పెంచకూడదంట.
అంతా వాడి రాజ్యమేనంటండి అక్కడ చిలకలూరుపేటలో. మాదనేది ఏమి ఉండకూడదంట, మేము బతకూడదంట అక్కడ. అది మా పిల్లల్ని నేను పెంచకూడదంటండి. వాడు రౌడీలు పంపిస్తాడండి. అదేమంటే వాడు చిన్న పిల్లాడు, ఫిట్స్ వచ్చినాయండి. అప్పటి నుంచి అమ్మమ్మ తాతయ్యని మా దగ్గరే ఉంటాడు. వాడికి ఏమన్నా జరిగిద్దని చెప్పి నేను అనుకుంటే వాడిని పెంచనీయడండి. వాడంటే కచ్చ. ఆ అట్ట చేసి నన్ను నా హస్బెండ్ని విడదీసి ఆస్తి కోసం నన్ను ఇట్ట చేశాడండి. పోలీసుల దగ్గర కూడా మాకు న్యాయం జరగలేదు. నాకు పుల్లారావు గారు ఉన్నాడు, మీరేమీ చేయలేరు అని ఆయన పేరు వాడుకుంటున్నాడండి. ఆయన కూడా మేము వెళ్ళినా కూడా మెసేజ్ పెట్టినా కూడా ఆ వీడియో పంపించినా కూడా చూశాడు, కానీ మాకు రిప్లై ఏమీ లేదండి. అదండి మొన్న మేము పోతే లేమని చెప్పారు. పుల్లారావు గారి దృష్టికి ఎట్లా మీరు ఫోన్ ద్వారానా లేకపోతే ఏమైనా సంప్రదించే ప్రయత్నం చేశారు? సంప్రదించే ప్రయత్నం చేశామండి. ఆయన లేడని చెప్పారు. వాడు అక్కడ ఉండిపోయి మళ్ళీ తర్వాత వీడియో పంపించా, మెసేజ్ పెట్టాను, చూసుకున్నారు, కానీ అసలు ఏం చెప్పలేదు. అదండి జరిగింది. మాకు న్యాయం ఎన్నిసార్లు వాడు కొట్టినా కూడా మాకు న్యాయం జరగట్లేదండి. ఇంకా చంపుతాడేమో భయం అంటే ఊరు వదిలేసి వచ్చేసాము. పోలీసులు అయితే మమ్మల్ని ఉండలేదండి అక్కడ. మీరు ఇప్పుడు తక్షణం సర్దుకొని పోంటే హోటల్లో ఉన్నామండి, డబ్బులు లేవండి మాకు. డబ్బులు లేకపోయినా తాకట్లు పెట్టుకొని బంగారాలు హోటల్లో ఉన్నాం. అదండి మా పరిస్థితి అస్సలు బాగలేదు. మా వారు డబ్బులు పంపించట్లేదు, మమ్మల్ని బయటికి తోలాడు. మేము ఎట్ట బతకాలండి ఇప్పుడు పిల్లలతోటి? మేము ఎక్కడ ఉండాలా? రోడ్డు మీద ఉన్నామండి, బస్ స్టాండ్ లో పడుకున్నాం మొన్న. మా పరిస్థితి అట్టుందండి. వాడు అట్ట చేస్తున్నాడండి మమ్మల్ని. పుల్లారావు గారు అండ చూసుకొని అట్ట చేస్తున్నాడు మమ్మల్ని. ఆయన ఏం చేయలేడు, ఆయన నాకల్లేను. పుల్లారావు గారు నేను కలిసి వ్యాపారం చేస్తున్నాము, ఆయన నాకల్లేను అని చెప్పి ఆయన చూసుకొని చేస్తున్నాడు. ఆయన కూడా ఏం రిప్లై ఇట్లా మాకు. మీరు అసలు ఏం కోరుతున్నారండి? రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని దయచేసి ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఊరుకోమని చెప్పారు. నా ఆడపిల్లకి నాకు న్యాయం జరగాలండి. వాడిని కొట్టనీయకుండా వాడు ఒక మనిషిగా మారి నా అక్క నా అమ్మ అనుకొని వాడు చూసుకోవాలండి. ఇది అందరికి కూడా వర్తించాలండి. ఈ మెసేజ్ ఆడపిల్లని తల్లిని కొట్టకూడదండి. ఏ మగపిల్లాడైనా సరే గౌరవంగా చూసుకోవాలా. అట్ట ఏదైనా తప్పు ఉంటే మాట్లాడుకోవాలి కూర్చొని. అట్ట కొట్టొచ్చా అండి? అది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మా న్యాయం జరిగేటట్టు చూడండి. నా బంగారం కూడా వాడి దగ్గరే ఉందండి. 100 సెవర్లు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. మరి నాకు కావాలి కదండి, నేను బతకాలిగా. వేధింపులు చేస్తున్నారని మీ భర్తనేమన్నా మీరు కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా 20 రోజుల్లో? ఆయన దగ్గర నుంచి ఎట్లాంటి ఆన్సర్ ఉంది మీకు? ఎత్తట్లేదండి అస్సలు. ఫోన్ చేసినా ఎత్తట్లా, మెసేజ్ పెట్టినా ఎత్తట్లా, అసలు ఎక్కడ ఉన్నాడో చెప్పట్లా. నేను చెప్పను, మా నాన్న నా ఇష్టం వచ్చిన కాడ పెట్టా నీకెందుకు అంటున్నాడండి. మా నాన్న నా ఇష్టం వచ్చిన కాడ పెట్టా నీకెందుకు, నీకేం సంబంధం అంటున్నాడు. అదేంద్రా నా భర్తరా అన్నా కూడా నా భర్తని నన్ను విడదీశాడండి వాడు. అది నేను కూరగాయలు కొనడానికి కిందకి వెళ్తున్నానండి, కావాలని తగాద పెట్టుకున్నాడు, వెళ్ళొద్దు అని. డబ్బులు లేవన్నాడండి ఆయన. సరే తర్వాత 1000 రూపాయలు నాకు అప్పిస్తారు, తర్వాత తీసుకుంటారులే, డబ్బులు దేముందన్న. ఆ కూరగాయల దగ్గర విషయమై ఆ మాట కోసమై తగాద పెట్టుకున్నాడండి నా భర్త. అసలు ఎప్పుడు ఇట్లా పెట్టుకోవడం, తగాద ఎందుకు పెట్టుకున్నాడు? అసలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాడు కదా అని అనుకుంటే అంతలోకి తర్వాత చూస్తే మొత్తం వీడిది కథ అంతా. ఇట్ట దూరం చేశాడండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వల్ల మాకు న్యాయం జరగాలండి. మా భర్త నా దగ్గరకు రావాలా, నా ఆడపిల్లకి ఇవ్వాల్సింది ఇవ్వాలా, నా మనవడికి మనవరాలకి న్యాయం జరగాలండి. మాకు ప్రాణహాని లేకుండా చూడాలా. దయచేసి చంద్రబాబు నాయుడు గారు శిరస్సు పాదాభివందనాలు చేసి చెబుతున్నానండి, పట్టించుకోండి. ఇది మీ దృష్టికి రానియండి. పుల్లారావు గారితో కూడా మీరు మాట్లాడండి. అది చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రధానంగా కూడా అరుణ కుమారి కూడా క్లియర్గా వాళ్ళ అబ్బాయి మీద ఆరోపణలు చేస్తున్నారు. అంటే ప్రధానంగా చాలా తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మమ్మల్ని చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ కాపాడాలనే విధంగా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కుమారి ప్రసాద్, సాయి శంకర్, గుంటూరు నుంచి.